చెప్పండి. రాజధాని పెడతా ఉన్నారు, సంక్రాంతి అన్నారు, ఉగాది అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు. మీరే చాలా డెడ్ లైన్లు పెట్టారు, ఇదిగో అదిగో అన్నారు. ఏమైంది రాజధాని? చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు కదా. మేము మాకు అవన్నీ ప్రభుత్వం ఒక ఆలోచన చేసినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా వచ్చినటువంటి అడ్డంకులు, దాన్ని అడ్డుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలు, న్యాయస్థానాలకు వెళ్లి చేసినటువంటి అడ్డుపడేటువంటి పరిస్థితులు, ఇవన్నిటిని అధిగమించి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. న్యాయస్థానం ఉండగానే మీరు ప్రకటన చేశారు. అప్పటికి లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందో లేదో, కేసెస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు నవంబర్ 11th అని ఒకసారి, డిసెంబర్ 30th అని ఒకసారి అలాగే ప్రొలాంగ్ చేస్తూ కావాలని చెప్పి మాకు ఒక ఫోకస్ ఉంటది కదా. మాకు ఒక విజన్ అనేటువంటిది ఉండాలి. దాన్ని రేపు పొద్దున్న ఇది మా నిర్ణయాలు అనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మాకు ఉంది కదా. కానీ రాజధాని పెడతామన్నా, విశాఖను ఇంకా అభివృద్ధి చేస్తామన్నా, ఉత్తరాంధ్రలో వైసీపీ గ్రాఫ్ పెరగడం లేదు. ఎంత చేసినా కూడా అక్కడ తక్కువగానే ఉంది. రాజధాని ప్రకటన చేసిన తర్వాతే మా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, జీవీఎంసీ. అవి 98 డివిజన్స్, 98 డివిజన్స్ లో 25 లక్షల మంది జనాభా, అందులో దాదాపు 17-18 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 17 లక్షల మంది ఓటర్స్ లో ఇచ్చినటువంటి ఫలితం జీవీఎంసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం. సో దాన్ని రెఫరెండం గా తీసుకుంటారా తీసుకోరా, సో డిపెండ్స్. అప్పుడు ఉన్నటువంటి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళే స్థానిక సంస్థలు గెలుస్తుంటారు, మీకు తెలియదు కాదు. జీవీఎంసీ విశాఖపట్నం మీకు తెలిసినట్టు ఒక కాస్మోపాలిటన్ నగరం. అక్కడ ఎవరో అంత అమాయకులు ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్నారు కాబట్టి వేసిద్దాం అనుకున్నటువంటి వారు ఉండరు. మీరు అభివృద్ధి చెందిన దాన్నే కదా ఇంకా అభివృద్ధి చెంది అదే అంటున్నా. ఇప్పుడు ఒక రాష్ట్రానికి రాజధానిగా ఉండాల్సినటువంటి అవసరం ఆల్రెడీ ఆ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి నగరాన్ని చెయ్యాలి. ఏమీ లేని దగ్గర ఏం నిర్మిస్తారు మీరు? నిర్మించేటువంటి దానికి ఎప్పుడు ఈ తరం పడుతుందా? మీరు అభివృద్ధి చేస్తారు అనే ప్రశ్న కూడా ఉంది కదా. 100%. ఇప్పుడు క్యాపిటల్ అనేటువంటిది ఒక అభివృద్ధి చెందిన, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు దేశంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పటికే ఉన్నటువంటి ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ, లేదా ఛత్తీస్గఢ్ కానీ. మరి అప్పుడు ఉన్నటువంటి మూడింటి దగ్గర కొత్త రాజధానులు ఎందుకు నిర్మించలేదు? అక్కడ కూడా 50,000 భూములు తీసుకొని, ఎకరాల భూములు తీసుకొని కొత్త రాజధానులు నిర్మించండి అని చెప్పి ఆ రోజు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు కదా ఆయన. అప్పుడు సలహా ఇచ్చి ఉండొచ్చు కదా. మరి అప్పటికే అభివృద్ధి చెందినటువంటి డెహ్రాడూన్ కానీ, లేదా రాంచీ కానీ, రాయ్పూర్ కానీ ఎందుకు సెలెక్ట్ చేశారు? సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రాంతం మీద పెట్టేస్తే అప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, రెవెన్యూస్తో ఇబ్బందులు ఉంటాయి. ఉన్నటువంటి దాన్నే మనం ఏదో సక్రమంగా చేసుకోవాలనేటువంటి పరిస్థితి ఉండాలి తప్ప, ఇప్పుడు విశాఖపట్నం ఎవరన్నా జస్టిఫై చేయమనండి. విశాఖపట్నం అనేటువంటిది క్యాపిటల్ గా ఉపయోగపడదు అనేటువంటి మాట ఎవరన్నా చెప్పమనండి.